నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలు కిటకిట ఉత్తర ద్వార దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చుతున్న ప్రాణదాత అంబులెన్స్ ప్రజావాణికి వెల్లువెత్తిన అర్జీలు పలు సమస్యలపై అధికారులకు దరఖాస్తులు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన స్వల్ప ఉద్రిక్తత పోలీసులు నాయకులకు మధ్య తోపులాట ఆదిలాబాద్ పట్టణంలో పలు చోట్ల అంధకారం వీధి దీపాలు ఎల్ఈడి స్క్రిప్ట్లు వెలగక చీకటిమయం ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్ర వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైష్ణవ ఆలయాలలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. సూర్యోదయానికి ముందే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. తీసుకున్నటువంటి ఆలోచన ఫలితంగా వచ్చినటువంటి అవతారమే అవతారాలు. ఇక నాలుగవ అవతారము అంతర్యామి భగవతం స్మరామి పరమ భాగవతోత్తములైనటువంటి అనన్యాశ్చింతయంతో మాం యోగక్షేమం వహామ్యహం ఉంటాడు. వాళ్ళందరినీ ఆదుకుంటూ ఉంటాడు. అందుకు విభీషణుడు కూడా అలాగే ఇచ్చాడు. సాక్షాత్తు శత్రువు అయినటువంటి రావణాసురుడు తమ్ముడైన చంద్రుడు తర్వాత అశ్విని దేవతలు ఇద్దరు కలిపిగా ఎవరైతే చివరిగా దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఇంకా 2 వరాలు. అర్చన టికెట్ 20 రూపాయలు తీసుకొని లైన్ లో ఓం శాంతి 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 నమస్కారం శ్రీరామ ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః వైకుంఠవాసి నమః విదాసి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రాణదాత అంబులెన్స్ లు ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన 40 ఏళ్ల శ్రవణ్ కుమార్ కాలు ఫ్రాక్చర్ కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. సమయానికి అంబులెన్స్ సమకూర్చిన కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డికి బాధిత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగం అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన అర్జీదారులు ఆయా సమస్యలపై దరఖాస్తులను అధికారులకు అందజేశారు. ప్రధానంగా కార్పొరేషన్ కింద రుణాలు మంజూరు చేయాలని, పెన్షన్లు రావడం లేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని అర్జీలు సమర్పించారు. దుబ్బగూడలో స్కూల్కు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందని, భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని ఇలా అనేక సమస్యలపై బాధితులు అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ త్వరితగతిన పరిష్కరించాలని, దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బడి ఉంది
మేడంలు సుఖం ఉన్నారు. గవర్నమెంట్ బడి 4-5 ఏళ్ళ నుంచి మాకు ప్లాట్లు గేట్ ఇచ్చిండ్రు 4. మరి అక్కడనే బడి కావాలంటున్నాం. ఎందుకంటే కిరాయి రూమ్లు తిరిగి ఓనర్ రచుకుంటా తీసుకుంటూ ఉన్నారు. మరి ఎన్నిసార్లు మాకు ప్లాట్లు ఉన్నాయి కదా, అందులోనే అది తీసేస్తే ఆ బడి అవుతుంది అందులో. అదే అంటారు, మీ వేరేది ఏమంటలేము, మా ప్లాట్లు కాల్ చేసేయాలి. మా పిల్లగాళ్ళకి ఇట్లా ఎండల కూర్చుండే పరిస్థితి రావద్దు. ఓనర్లు వచ్చి తీసుకుంటూ పోతే ఎండలో కూర్చుండే పరిస్థితి రావద్దు. ఇంతకుముందు 10 ఏళ్ళ నుంచి అట్లా నచ్చి ఉండే, అయితే ఖాళీ రూములు ఉండే కదా, వాళ్ళంటే వాళ్ళే ఇచ్చేసిండ్రు. కానీ ఇప్పుడు ఇక తీయలే అమ్మ ఇట్లా అంటున్నారు. అయితే మాకు రెంట్ మేము కడతలేము. బడి ఉంది, మేడంలు సుఖం ఉన్నారు. గవర్నమెంట్ బడి 4-5 ఏళ్ళ నుంచి మాకు ప్లాట్లు గేట్ ఇచ్చిండ్రు 4. మరి అక్కడనే బడి కావాలంటున్నాం. ఎందుకంటే కిరాయి రూమ్లు తిరిగి ఓనర్ రచుకుంటా తీసుకుంటూ ఉన్నారు. మరి ఎన్నిసార్లు మాకు ప్లాట్లు ఉన్నాయి కదా, అందులోనే అది తీసేస్తే ఆ బడి అవుతుంది అందులో. అదే అంటారు, మీ వేరేది ఏమంటలేము, మా ప్లాట్లు కాల్ చేసేయాలి. మా పిల్లగాళ్ళకి ఇట్లా ఎండల కూర్చుండే పరిస్థితి రావద్దు. ఓనర్లు వచ్చి తీసుకుంటూ పోతే ఎండలో కూర్చుండే పరిస్థితి రావద్దు. ఇంతకుముందు 10 ఏళ్ళ నుంచి అట్లా నచ్చి ఉండే, అయితే ఖాళీ రూములు ఉండే కదా, వాళ్ళంటే వాళ్ళే ఇచ్చేసిండ్రు. కానీ ఇప్పుడు ఇక తీయలే అమ్మ ఇట్లా అంటున్నారు. అయితే మాకు రెంట్ మేము కడతలేము. బడి ఉంది, మేడంలు సుఖం ఉన్నారు. గవర్నమెంట్ బడి 4-5 ఏళ్ళ నుంచి మాకు ప్లాట్లు గేట్ ఇచ్చిండ్రు 4. క్వింటాల్ పత్తికి 11,000 మద్దతు ధర పెంచి కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయాల్లో కలెక్టర్ జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయారని ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు దేవిదాస్ అన్నారు. సర్వే చేయించి నష్టపరిహారం అందించడంతో పాటు పత్తికి మద్దతు ధర చెల్లించాలన్నారు. సీసీఐ ప్రైవేట్ వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ధర పెరుగుతుందనే ఆశతోనే ఇళ్లలోనే నిల్వ పెట్టుకుంటున్నారని అన్నారు. అందుకే ఆశించిన మేర మార్కెట్కు పత్తి రావడం లేదని అన్నారు. అదేవిధంగా కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు వెంటనే నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పత్తికి క్వింటాల్కి 15,000 రూపాయలు వరకు, పత్తికి క్వింటాల్కి 15,000 రూపాయలు. నశించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖరి రైతు సమస్యలు వెంటనే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే జోగురామన్న ఆవిష్కరించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో యూనియన్ సభ్యులు పలువురు జర్నలిస్టులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకేలు అందజేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన చేతుల మీదుగా TWJF క్యాలెండర్ ను ఆవిష్కరించారు. జిల్లా మొత్తం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో బీజేపీ నేతలు బీఎస్పీలో చేరారు. ఆ పార్టీ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ పాదయాత్ర కాగజ్ నగర్ లో కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు భారీగా బీఎస్పీలో చేరారు. బీజేపీ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు శశికళ, అనసూర్యతో పాటు పలువురు కార్యకర్తలు ఆ పార్టీ జెండా కప్పుకున్నారు. మరి సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మరి ఈ కోనేరు కోనప్ప స్థానిక ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున గుండాగిరి చేస్తూ ఉన్నారు. ప్రజలకు కనీసం ప్రజాస్వామిక హక్కులు కూడా ఇక్కడ లేవు. ఎక్కడ చూసినా కూడా నోటిఫైడ్ భూములను ఆక్రమిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ఉన్నారు, ఫారెస్ట్ భూములను ఆక్రమిస్తూ ఉన్నారు. ఏ దందాలనైతే ప్రభుత్వం నిషేధించిందో ఆ దందాలన్నిటి కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అడిగిన వాళ్ళందరి మీద కూడా ఫేక్ కేసులు మరి ఇంపోజ్ చేస్తూ ఉన్నారు, పెడతా ఉన్నారు. అదేవిధంగా
మరి ఎవరైతే సర్పంచులు మరి వీళ్ళ గుండాగిరికి లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి చెక్ పవర్ కూడా రద్దు చేస్తున్నారు, వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏ గ్రామంలో కూడా రోడ్డు బాగాలేదు, ఏ గ్రామంలో కూడా బ్రిడ్జిలు సరిగా లేవు. తర్వాత ఇప్పటికి కూడా రాతిగా నాటి ఆనవాళ్ళే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మరి ఈ కోనేరు కోనప్ప స్థానిక ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున గుండాగిరి చేస్తూ ఉన్నారు. ప్రజలకు కనీసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నాయకులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం ఫ్లెక్సీని దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకుని లాక్కున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధంగా వ్యవహరిస్తోందని, సీఎం కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ అన్నారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం దేశానికి పట్టుకొమ్మలైనటువంటి గ్రామ పంచాయతీలను నిధులు లేకుండా నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఈ రోజు దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పిలుపు మేరకు మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలుపునిస్తే ఈరోజు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రివెంట్ అరెస్టులతో, అక్రమ హౌస్ అరెస్టులతో రాష్ట్ర నాయకత్వాన్ని పోలీసులు నిర్బంధం చేసి గృహ నిర్బంధించారు. ఈరోజు దానికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిస్తే ఈరోజు పోలీసులు ఇక్కడ కేసీఆర్ను కనుసన్నల్లో ఎన్ని రోజులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని జైనద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి పల్లకి ఊరేగింపు నేత్రపర్వంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, జైనద్ గ్రామస్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి త్వరలోనే ₹1 కోటి నిధులను మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని రెడ్డి సంఘ భవన స్థలం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెడ్డి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. అదేవిధంగా పలువురు రెడ్డి కులస్తులను శాలువాలతో సత్కరించారు. సంఘ భవన నిర్మాణానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ₹1 కోటి నిధులను అందజేస్తానని తెలిపారు. కేటాయించినటువంటి భూమిలోనే మరి మనం ఇచ్చినటువంటి 25 లక్షల రూపాయలు అయితే వ్యయం చేశారు, దాన్ని కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రతిసారి కూడా రెడ్డి బాంధవులందరూ ఇక్కడికి రాలేకపోతారు, వచ్చి అందరం కలిసి చూడలేకపోతాం. కాబట్టి మరి ఈ సందర్భంగా అయినా ఏదన్నా జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇటువంటి సందర్భంలోనే అందరూ కలిసి చూడడం జరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ ప్రత్యేకంగా నేను కూడా మరి ప్రత్యేకమైన సమయం రాకపోయినా ఈ సందర్భంలో వచ్చినప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థమవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా నా దృష్టికి తీసుకుపోకుండా స్వయంగా మరి నేనే చూడడం కూడా జరుగుతూ ఉంది. శ్రీ రెడ్డి సంక్షేమ సంఘం యొక్క కేటాయించినటువంటి
భూమిలోనే మరి మనం ఇచ్చినటువంటి 20 ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పీహెచ్సీలో అమ్మా న్యూస్ ఎఫెక్ట్ తో వైద్యులను నియమించారు అధికారులు. 3 సంవత్సరాలుగా డాక్టర్ లేక గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై అమ్మా న్యూస్ లో ప్రసారమైన కథనాలపై జిల్లా అధికారులు స్పందించారు. వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుందని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అమ్మా న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. అమ్మా న్యూస్ కథనానికి స్పందించిన జిల్లా అధికారులు బేల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెగ్యులర్ వైద్యుడిని నియమించారు. డాక్టర్ కృష్ణవంశీ పీహెచ్సీలో బాధ్యతలు స్వీకరించారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డి డాక్టర్ను ప్రత్యేకంగా సన్మానించారు. సీసీ అధికారులు, మార్కెట్ అధికారులు మరియు మిగతా ప్రైవేట్ ట్రేడర్స్ అందరూ కుమ్ముక్కై పత్తి రైతులకు ధర ఇవ్వడం లేదు. చాలాసార్లు కలెక్టర్ గారికి ఈ విషయమై విన్నవించినా కూడా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకోవడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఇప్పుడు మార్కెట్లో సీసీఐ వాణిజ్యపరంగా కొంటున్నది కాబట్టి సీసీఐ ప్రైవేట్ వాళ్ళు కుమ్ముక్కై బాగా ధర తగ్గిస్తున్నారు. దాదాపు ఇప్పటికీ 11,000 వరకు ఉండాల్సిన ధర 8,000, 9,000, 8,000 లోపల నడుస్తున్నది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని పత్తి రైతులకు ఒక 11,000 రూపాయలు కుంటలకు 11,000 కుంటలకు తేమతో శాతం భేదం లేకుండా 11,000 చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సర్పంచ్ వట్టిపల్లి ఇంద్రశేఖర్ తనిఖీ చేశారు. పలు పాఠశాలల్లో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతుండటంతో ముందస్తుగా సర్పంచ్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మిడ్ డే మీల్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులను పిలిచి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని, పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని తన దృష్టికి వచ్చిందని, దాంతో పాఠశాలలను తనిఖీ చేశానని సర్పంచ్ అన్నారు. బియ్యం సన్నమాస్ ఉన్నాయి కదా, అది బియ్యం సూపర్ ఉన్నాయి. ఇంకా మస్తు మార్పు వస్తుంది ఒక 1 year లా. బేలాలోని జెడ్పీ హై స్కూల్ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి స్కూల్లో ఏదైతే మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ సమయం లేకుండా చిన్న చిన్న కారణాలతో గొడవలు పడుతున్నారనే ఒక హెడ్ మాస్టర్ గారు మాకు చెప్పడంతో ఈ రోజు నేను ప్రేయర్ కు రావడం జరిగింది. మరి స్కూల్ కు రావడంగా పొద్దున ప్రేయర్ లో అందరూ టీచర్లు, హెడ్ మాస్టర్లు అందరూ మరి ప్రేయర్ అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనం వర్కర్లను పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్లకు మరి ఏదైతే మన ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం పొనకల్ గ్రామంలో హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములకు భక్తులు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. 41 రోజులు దీక్ష తీసుకుంటే 38 రోజులు భక్తులు స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. నాగదేవత ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. దీక్ష చేపట్టిన స్వాములు మాల విరమణ కోసం కొండగట్టులో కొలువుదీరిన అంజన్న స్వామి సన్నిధానానికి బయలుదేరి వెళ్లారు. అన్నదాన కార్యక్రమంలో పొనకాల్ పాఠశాల విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేశారు. నిర్మల్ జిల్లా కోర్టులో న్యాయ సేవా సంస్థను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ హైదరాబాద్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలో నూతన జిల్లాల ఆవిర్భావం తర్వాత 23 జిల్లాల్లో న్యాయ సేవా సంస్థను ప్రారంభించినట్లు జస్టిస్ తెలిపారు. ప్రజల్లో న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకు ఈ సంస్థలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ తెలిపారు. లోక్ అదాలత్ల నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ అజేష్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జ్ అజయ్ కుమార్, బార్ అసోసియేషన్
అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి, లాయర్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కసిపేట మండలంలో షేక్ వలీ హైదర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఉప సర్పంచ్ బోయిని తిరుపతి సద్దాం ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. క్రికెట్ టోర్నమెంట్లో వివిధ జిల్లాల నుండి 36 జట్లు పాల్గొనడం సంతోషకరమని, క్రీడాకారులకు అన్ని రకాల వసతులు నిర్వాహకులు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ముత్యంపల్లిలో ప్రస్తుతం 200 నుండి 300 మంది వాకర్స్ ప్రకృతి వనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, రానున్న రోజుల్లో జిమ్, గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. వారందరికీ కూడా అకామిడేషన్ కానీ భోజనం కానీ చక్కగా వారిని చూసుకోవాలని చెప్పేసి నేను మా సహకారం కూడా తప్పకుండా ఉంటది. మేము కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఏ విషయంలోనైనా ఎక్కడ కూడా గలాట కాకుండా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పీటీస్, న్యాయ నిర్ణేతలు ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా పొరపాటు జరగకుండా, చెడ్డ పేరు తేకుండా, వాళ్ళు స్వార్థంతో అబద్దాలు ఆడినరానో లేకపోతే తప్పు చెప్పిండ్రని ఒక భావన రాకుండా మరి నియోజకవర్గానికి మీ మండలం ద్వారా దేశంలోనే మంచి పేరు వచ్చేలాగా ఈ నిర్వాహకులు మీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నిర్వాహకులు అందరూ కూడా మరి మంచిగా చేసి టోర్నమెంట్ నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి గ్రౌండ్ నిజంగా కూడా చాలా సంతోషం. ఇంకా ఇది అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. వారందరికీ కూడా జర్నలిస్టులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట TUWJ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని గతంలో తీర్మానించారని, కానీ DPRO కొందరికి మాత్రమే కార్డులను మంజూరు చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తారు. నిర్మల్ జిల్లా రేషన్ కార్డు మీద ప్రభుత్వాల దగ్గర కూడా రైతు లేదు. ఏదో గుర్తింపు కార్డు నిజమైన జర్నలిస్టులు అని చెప్పి కూడా కమిటీ మెంబర్స్ తీర్మానం చేసి ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోవడం ఏది సరే. విడత కింద అర్హులైన జర్నలిస్టుల కోసం అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి 124 మందితో కూడిన జాబితాను కమిటీ జిల్లా కలెక్టర్ కన్వీనర్ అయిన జిల్లా కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 3 నెలలు గడుస్తున్నది. కేవలం 64 మందికి మాత్రమే ఇచ్చి మిగతా 60 మందికి ఇంకా ఇవ్వలేదు. ఏమైందమ్మా అక్రిడేషన్ కార్డులు ఏమైంది ఇవ్వాలని చెప్పి DPRO మేడం అడిగితే నా చేతులు ఏం లేదు కలెక్టర్ గారు, కానీ కేసులున్నాయని చెప్పి ఆపడం జరిగిందని చెప్తున్నారు. చూడండి, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల బాగోగులు పడతాయి అనుకుంటే జర్నలిస్టులకు ఇన్ని కష్టాలు వస్తాయని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. విడత కింద ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూ కట్టారు. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి శివాలయం, సాయిబాబా, బుగ్గరాజ రాజేశ్వర ఆలయాలలో భక్తులు భగవానుడిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు స్వామివారి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. అలాగే నూతన సంవత్సరం రావడం చాలా శుభదాయకం. మరి బెల్లంపల్లి పట్టణంలోని శివాలయం టెంపుల్, అలాగే నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయం దర్శించుకోవడం భక్తులందరికీ ఆ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాశిస్సులు ఉండాలని, అలాగే నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు చేయబోయే ప్రతి ఒక్కరి కార్యాలకు
ప్రతి మంచి పనికి శుభం కలగాలని ఆ దేవాది దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే బెల్లపల్లి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముక్కోటి ఏకాదశి అలాగే నూతన సంవత్సరం రావడం చాలా శుభదాయకం. మరి బెల్లపల్లి పట్టణంలోని శివాలయం టెంపుల్ అలాగే నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయం దర్శించుకోవడం మా భక్తులందరికీ ఆ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భక్తి గీతాలను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ స్వామివారిని కొలిచారు. 8 దశాబ్దాల నుండి ఇక్కడ ఆలయం ఉందని ఆలయ ప్రధాన అర్చకులు పండరి పంతులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ప్రసన్న లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఇది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం. 8 దశాబ్దాల క్రితం స్వర్గీయ శ్రీ తక్కల చరణదాసరెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. తర్వాత కాలక్రమంలో బావుగా జరుగుతుంది. కాకపోతే పోయిన సంవత్సరం నుండి ఉత్తర ద్వార దర్శనం అని మన దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి శనివారం పల్లకి సేవ జరుగుతుంది. ఈ రోజుతో సంవత్సర కాలం పూర్తయింది. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం, సంగీత విభావరి చాలా గ్రాండ్ గా జరిగింది. భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చే స్వామివారు మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ప్రసన్న లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఇది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం. 8 దశాబ్దాల క్రితం స్వర్గీయ శ్రీ తక్కల చరణదాసరెడ్డి గారు ఈ యొక్క ఆలయ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్ లో ఉంచకూడదని కలెక్టర్ ఆదేశించారు. స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. సాయంత్రం అయిందంటే ఆదిలాబాద్ పట్టణంలో కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు ఎల్ఈడి బల్బులు, వీధి దీపాలు పూర్తి స్థాయిలో వెలగకపోవడంతో అక్కడక్కడ అంధకారం ఆవహిస్తోంది. ప్రధాన కూడళ్లతో పాటు వార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. అటు అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల మధ్య సమన్వయం లోపిస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో అస్తవ్యస్తంగా మారిన వీధి దీపాల నిర్వహణ తీరుపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్.
సైతం దీపాలు నిరంతరంగా వెలగడం సర్వసాధారణమైపోయింది. లైటింగ్స్ ని గత కొన్ని రోజుల నుంచి లైటింగ్ రావడం లేదు, అన్ని బ్లింక్ అవుతున్నాయి. ఇక్కడ మెయిన్ ఏరియా ఇది రష్ ఏరియా, ఇందులో రోజు యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఈ రోడ్డు మొత్తం అంధకారంలో అయింది. మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని పట్టించుకొని ఈ లైటింగ్స్ కానీ ఈ రోడ్ల మరమ్మతులు కానీ జర చేయించాలని మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాము. ఇవి ఎప్పుడో మేము చూసినప్పటి నుంచి మినిమం ఒక 10 సంవత్సరాల నుంచి ఈ లైటింగ్స్ ఇలాగే ఉన్నాయి, ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పాత లైటింగ్స్ ఇవి చేంజ్ చేసి కొత్తవి బిగించి ఎప్పుడు వెలుగు ఉంచేటట్లు చూడాలని మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాం. పట్టణంలో దాదాపు 6 ఏళ్ల కిందట వీధి దీపాల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఒప్పందంలో భాగంగా విద్యుత్ స్తంభాలకు మన్నికైన ఎల్ఈడి దీపాలను బిగించడం, పగటిపూట వెలగకుండా చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా బల్బులు చెడిపోతే వెంటనే వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయటం ఏజెన్సీ నిర్వాహకులు చేయాల్సిన విధులు. ఇందుకు నిర్వహణ ఖర్చుల కింద బల్దియా యంత్రాంగం ప్రతి నెల దాదాపు 2 లక్షలను ఏజెన్సీకి చెల్లించాలి. విద్యుత్ ఛార్జీలు మొత్తం బల్దియానే భరించాల్సి ఉంటుంది. ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించక ముందే నెలకు దాదాపు 9 లక్షల వరకు విద్యుత్ బిల్లులు వచ్చేవి. ఎల్ఈడి దీపాల ఏర్పాటుతో 2,50,000 నుంచి 3 లక్షల వరకు బిల్లులు ఆదా అయ్యాయి. గతంలో దీపాలు వెలగకపోతే స్థానికుల ఫిర్యాదులతో కౌన్సిలర్లు బల్దియా అధికారులకు చెప్పి సమస్యను పరిష్కరించేవారు. ప్రైవేటు ఏజెన్సీ వారు ఆ బాధ్యతలు చూస్తుండటంతో చాలా మంది కౌన్సిలర్లకు వారి వివరాలేవీ తెలియటం లేదు. యథావిధిగా వారు సమస్యలను అధికారులకు చెప్పడం, వారు ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉండడంతో మరమ్మతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పట్టణంలో వీధి దీపాలు వెలగక అంధకారం నెలకొంటోంది. శీతాకాలంలో 6 గంటలకి చీకటి పడిపోతున్నా కొన్ని చోట్ల ఈ సమయానికి వీధి దీపాలు, ఎల్ఈడి బల్బులు, సెంట్రల్ లైటింగ్ వెలగాల్సి ఉన్నా అలా జరగడం లేదని అనేక ఫిర్యాదులున్నాయి. వెలిగిన చోట వెలుగుతూ వెలగని చోట అంధకారం నెలకొన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని జనం మండిపడుతున్నారు. మరమ్మతులకు గురైన వాటిని గుర్తించడంలోనూ మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. విడిభాగాలు లేవన్న సాకుతో నెలల తరబడి పనుల్ని పెండింగ్ లో పెట్టడంతో పట్టణం చీకట్ల నుంచి బయటపడడం లేదు. నగర్ బస్టాండ్ డౌన్లో గత గణేష్ ఫెస్టివల్ నుంచి ఈ సెంట్రల్ లైటింగ్ అన్నది నామమాత్రంగా వెలుగుతున్నది. ఈ 3 నెలలు గడుస్తున్నా కనీసం అధికార స్పందన లేదు. ఈ సెంట్రల్ లైటింగ్ లేనందువల్ల ప్రమాదాలకు యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. మరి ఇకనైనా ఈ సెంట్రల్ లైటింగ్ పేరుతో ఇప్పుడు కిలోమీటర్ల పరిధిలో కిలోమీటర్ కొద్ది సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన సెంట్రల్ సిటీలో మాత్రం అంధకారంలో ఉన్నది. దీనిపై ఎటువంటి వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు. మరి ఈ సెంట్రల్ లైటింగ్ లేనందున చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కానీ అధికారులు నిర్లక్ష్యం వలన మరి 3 నెలలు గడుస్తున్నా గణేష్ ఫెస్టివల్ ఏంది, శారదాదేవి ఏంది, మరి ఇంతవరకు వాళ్ళు పట్టించుకున్న నాదులు లేదు. ఆ సెంట్రల్ లైటింగ్ అన్నది పూర్తిగా చెడిపోయినా లైట్స్ మాత్రం నామమాత్రం వెలుగుతున్నాయి. తక్షణమే దాని ఇకనైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఇక స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంలో పట్టణమంతా కాంతులు విరజిమ్మిన ఎల్ఈడి స్ట్రిప్పులు ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే పనిచేస్తున్నాయన్న విమర్శలున్నాయి. కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని లైట్లను ఆఫ్ చేస్తున్నారా, లేదంటే నిర్వహణ లోపమా అన్న విమర్శలున్నాయి. అటు అనేక వార్డుల్లోనూ వీధి దీపాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. 49 వార్డులకు గాను మెజార్టీ స్లమ్ ఏరియాలే ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో వాహనదారులతో పాటు పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్ నుంచి సెంట్రల్ జైలుకు వెళ్లే రహదారితో పాటు అటు మార్కెట్ రోడ్డు గుండా చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. రణదేవనగర్ కాలనీకి వెళ్లే రహదారిది అదే పరిస్థితి. ఇవన్నీ శివారు కాలనీలు కావడంతో రాత్రిపూట ఆయా కాలనీల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ లైట్ దీపాలు మన మున్సిపాలిటీలో గల అధికారుల చేతిలో ఉన్నాయి. మున్సిపాలిటీలో డి ఇంజనీరింగ్ సెక్షన్ ప్లస్ దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ప్లస్ వారు వీళ్ళకు ఒక ఏజెన్సీ కింద టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ టెండర్ వాళ్ళకు చెప్తే వాళ్ళు